సో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. అండ్ ఈ వీడియోలో కెమిస్ట్రీ ట్రిక్స్ చూద్దాం. క్వశ్చన్స్ అన్ని ఏపీఎంసెట్ నుంచి తీసుకున్నాం మళ్ళీ. అయితే ఈ క్వశ్చన్లో గ్రాఫ్ ఇచ్చారనమాట. అండ్ వై యాక్సిస్ మీద బి అని ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఏ అని ఉంది. బి అంటే క్వశ్చన్ ప్రకారం వేపర్ ప్రెషర్ అంట, అండ్ ఏ అంటే టెంపరేచర్ అని అర్థం. సో క్వశ్చన్లో ఇంకా సాల్వెంట్స్ కూడా ఇచ్చారు. ఏంటంటే ఫస్ట్ది ఇథైల్ ఇథనోయిడ్, సెకండ్ది CCl4 అండ్ థర్డ్ది H2O అనమాట. సో ఈ మూడింటికి బాయిలింగ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఏమడుగుతున్నారంటే ఆ ఇచ్చిన 3 సాల్వెంట్స్లో బి ఏది, ఏ ఏది, సి ఏది అని క్వశ్చన్. అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే క్వశ్చన్లో ఇచ్చిన క్లూ ఒకటి, అది బాయిలింగ్ పాయింట్సే కదా. సో బాయిలింగ్ పాయింట్స్ని అనలైజ్ చేయడం స్టార్ట్ చేయండి. ఎలా అంటే ఇథైల్ ఇథనోయిడ్ అంటే C2H5O C2H5 ఏదైతే ఉందో దాని బాయిలింగ్ పాయింట్ ఏంటంటే 308 అని ఇచ్చారు క్వశ్చన్లో, 308 డిగ్రీస్ కెల్విన్. అండ్ తర్వాత CCl4ది 350 ఉంది, తర్వాత H2Oది 373 ఉంది. అంటే ఇంక్రీజ్ అవుతున్నాయి బాయిలింగ్ పాయింట్స్, అంతే కదా. ఫస్ట్ అంటే వీళ్ళు ఇచ్చిన మూడిట్లో ఫస్ట్ లోయెస్ట్ ఉన్నది C2H5O C2H5కి లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉందంటే దాని అర్థం ఏంటంటే మిగతా రెండు కాంపౌండ్స్తో కంపేర్ చేసినప్పుడు ఈ C2H5O C2H5కి ఎక్కువ వాలటైలిటీ ఉన్నట్టే కదా. వాలటిలిటీ అంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వెళ్ళడం. సో మిగతా రెండితో కంపేర్ చేసినప్పుడు ఇది తక్కువ టెంపరేచర్కే గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇది ఎక్కువ వాలటైల్. సో దాని తర్వాత వచ్చేదంటే CL4, తర్వాత H2O మిగతా రెండింటితో కంపేర్ చేసినప్పుడు తక్కువ వాలటైల్, అంటే తొందరగా గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళదు. సో ఇప్పుడు అనలైజ్ చేయడానికి ఏం చేస్తారంటే సింపుల్గా ఒక వర్టికల్ లైన్ డ్రా చేయండి. అంటే ఒక టెంపరేచర్ని సెలెక్ట్ చేసుకోండి ఎక్స్ యాక్సిస్ మీద. సో ఇక్కడ ఈ టెంపరేచర్ దగ్గర అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ లైన్కి అంటే ఈ టెంపరేచర్కి బీకి ఎక్కువ వేపర్ ప్రెషర్ ఉంది, తర్వాత ఏ, తర్వాత సి. అంటే వేపర్ ప్రెషర్ ఎక్కువ ఉందంటే వేపర్ స్టేట్లో ఉండి అప్లై చేసే ప్రెషర్ ఎక్కువ ఉన్నట్టే కదా. అదే కదా వేపర్ ప్రెషర్ అంటే. వేపర్ స్టేట్లో ఉండి ప్రెషర్ అప్లై చేయాలంటే అది ఫస్ట్ వేపర్లా కన్వర్ట్ అవ్వాలి. వేపర్ అంటే ఏంటి? గ్యాసియస్ ఫామ్ ఆబ్వియస్గా. సో ఇందాక మనం బాయిలింగ్ పాయింట్స్ని అనలైజ్ చేసిన దాని ప్రకారం గ్యాసియస్ స్టేట్లోకి ఈజీగా కన్వర్ట్ అయ్యేది ఏది? ఇథైల్ ఇథనోయిడ్, తర్వాత CCl4, తర్వాత H2O. సేమ్ అదే ఆర్డర్ కదా ఇక్కడ కూడా. బి ఎక్కువ అప్లై చేస్తుందంటే వేపర్ ప్రెషర్ బి ఇథైల్ ఇథనోయిడ్ అయి ఉండాలి, తర్వాత CCl4 కాబట్టి ఏ CCl4 అయి ఉండాలి, తర్వాత H2O కాబట్టి CH2O అయి ఉండాలి. సో క్వశ్చన్లో అడిగే ఆర్డర్ ఏంటంటే ABC అని, కాబట్టి CCl4 ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇథైల్ ఇథనోయిడ్, తర్వాత H2O. సో ఆప్షన్ సి కరెక్ట్ అవుద్ది. సో ఈ క్వశ్చన్లో ఏంటంటే ఒక మెటల్ ఉంది, ఆ మెటల్ మీద ఫస్ట్ లైట్ పడుతుంది అనమాట. 4x10^16 ఫ్రీక్వెన్సీతో లైట్ పడుతుంది. ఫస్ట్ లైట్ పడితే ఏమైంది? ఆబ్వియస్గా ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. మళ్ళీ సెకండ్ టైం ఏంటంటే 2x10^16 ఫ్రీక్వెన్సీతో లైట్ పడుతుంది, అప్పుడు కూడా ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతాయి. అయితే ఫస్ట్ కేసులో ఎమిట్ అయిన ఫోటో ఎలక్ట్రాన్స్కి సెకండ్ కేసులో ఎమిట్ అయిన ఫోటో ఎలక్ట్రాన్స్ కంటే 4 టైమ్స్ ఎక్కువ కైనెటిక్ ఎనర్జీ ఉందంట. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలి. సో థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ అంటే మనకు తెలిసిన దాన్ని బట్టి మినిమం ఫ్రీక్వెన్సీ ఏ ఫ్రీక్వెన్సీకి అయితే మెటల్ సర్ఫేస్ నుంచి ఎలక్ట్రాన్ జస్ట్ ఇట్లా బయటికి ఎమిట్ అవుద్దు, అంటే కైనెటిక్ ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ బయటికి రాగలగాలి అంతే. సో ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 2x10^16 ఫ్రీక్వెన్సీకి ఎలక్ట్రాన్స్ అయితే ఎమిట్ అవుతున్నాయి. ఎలక్ట్రాన్స్ ఎమిట్ అయ్యి దానికి కొంచెం కైనెటిక్ ఎనర్జీ కూడా వస్తుంది, అంతే కదా. అప్పుడే కదా 4x10^16 కేస్ కంటే దీనికి 4 టైమ్స్ ఎక్కువ ఉండడానికి పాసిబిలిటీ ఉండేది. సో మొత్తం మీద అయితే 2x10^16 ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ పడినప్పుడు కైనెటిక్ ఎనర్జీ వస్తుంది ఎలక్ట్రాన్కి. అంటే మనకు కావాల్సిన థ్రెష్ హోల్డ్ ఫ్రీక్వెన్సీ 2x10^16 కంటే తక్కువ అయితే ఉండాలి. ఎందుకంటే మనకి ఆ కేసు కావాలి. ఏ కేసులో అయితే అసలు ఎలక్ట్రాన్కి కైనెటిక్ ఎనర్జీ ఉండదు, జస్ట్ ఇట్లా బయటకు వస్తుంది అంతే. సో ఆబ్వియస్గా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? 2x10^16 కంటే తక్కువ ఉంటేనే కదా పాసిబుల్ అయ్యేది. దాన్ని బట్టి చూస్తే 2x10^16 కంటే తక్కువ ఉంది. ఈసారి ఇక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, 1.33x10^16. సో అదే కరెక్ట్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ యూరియా తీసుకొని దాన్ని సొల్యూషన్ చేశారు, అంటే వాటర్లో మిక్స్ చేసి సొల్యూషన్ చేశారు. అండ్ ఆ సొల్యూషన్ని 100 ml తీసుకున్నారు. ఆ సొల్యూషన్ స్ట్రెంత్ ఎంత ఉందంటే 1.5% వెయిట్ బై వాల్యూమ్. అయితే ఈ 100 ml సొల్యూషన్కి ఆస్మాటిక్ ప్రెషర్ వచ్చేసి 6 atm. సేమ్ అలానే 3.42% వెయిట్ బై వాల్యూమ్ ఉన్న సొల్యూషన్ చేశారు. కాకపోతే ఈసారి కేన్ షుగర్, యూరియా బదులు కేన్ షుగర్. అప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ ఎంత అంటే 2.4 atm. అయితే ఈ రెండింటిని ఎప్పుడైతే మిక్స్ చేస్తారో అప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ ఎంత అని క్వశ్చన్. ఆల్రైట్ గైస్, అయితే ఆస్మాటిక్ ప్రెషర్ అంటే ఏంటో రఫ్గా చూడడానికి ట్రై చేద్దాం ఒకసారి. అయితే 2-sided ట్యూబ్ ఉంది అనుకుందాం. ఒకటి ఇలా, ఒక సైడ్ ఏమో ప్యూర్ సాల్వెంట్, ఇంకో సైడ్ ఏమో సొల్యూషన్ ఉంది అనుకుందాం. సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కదా. సొల్యూట్ అంటే ఏదైనా పార్టికల్స్, NaCl అవ్వచ్చు, KCl, ఏదైనా సాల్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో మన కేసులో ఏంటంటే యూరియా ప్లస్ వాటర్. అయితే ఇక్కడ సొల్యూషన్ వచ్చేసి మనకి యూరియా అవుద్ది.
ఆ రెండిటిని ఎప్పుడైతే సపరేట్ చేస్తారో అంటే సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్తో ఇప్పుడు ఆ రెండు మిక్స్ అవ్వలేవు. ఈ మధ్యలో ఉన్న సెమీ పర్మియబుల్ మెంబ్రెయిన్ ఏం చేస్తుందంటే వాటర్నే ఎలో చేస్తుంది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు పాస్ అవ్వడానికి. సొల్యూట్ పార్టికల్స్ని ఎలో చేయదు ఇటు నుంచి అటు వెళ్ళడానికి. సో కాన్సన్ట్రేషన్ డిఫరెంట్ ఉండడం వల్ల ఇటువైపు ప్యూర్ సాల్వెంట్ కదా, అంటే వాటర్ ఉంది ఇటువైపు, అంటే ఈ ప్యూర్ సాల్వెంట్లో అసలు సొల్యూట్ పార్టికల్సే లేవు. దానివల్ల కాన్సన్ట్రేషన్ డిఫరెన్స్ ఉంటుంది ఎంతైనా. ఇటువైపు ప్యూర్ ఉంది, అటువైపు ఏమో సొల్యూట్ పార్టికల్స్ ఉన్నాయి. సో ఇలా కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే డిఫరెన్స్ ఉంటుందో వాటర్ లోవర్ కాన్సన్ట్రేషన్ నుంచి హయ్యర్ కాన్సన్ట్రేషన్ వైపు వెళ్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్తుంది ఈ కేసులో. ఎంతవరకు అంటే కాన్సన్ట్రేషన్స్ న్యూట్రలైజ్ అయ్యేదాకా. సో ఎప్పుడైతే వాటర్ ఇటువైపు నుంచి అటువైపు వెళ్తుందో ఆబ్వియస్గా అటువైపు వాటర్ కంటెంట్ పెరుగుతుంది కాబట్టి ఇలా అవుతుంది. సో ఇలా జరగకుండా వాటర్ని అటువైపు నుంచి ఇటువైపు రానివ్వకుండా మనం ఎంతైతే ప్రెషర్ ఇటువైపు అప్లై చేయాలో అదే ఆస్మాటిక్ ప్రెషర్. అయితే ఈ ఆస్మాటిక్ ప్రెషర్ అనేది సొల్యూట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి వాటర్ ఎక్కువ ఇటువైపు రావడానికి ట్రై చేస్తుంది, అప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుంది ఆపడానికి ఆస్మాసిస్ని. అంటే ఎప్పుడైతే సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ అవుతుందో అప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది. సో క్వశ్చన్లో ఏం చేస్తున్నారంటే యూరియాని కేన్ షుగర్తో మిక్స్ చేస్తున్నారు. అంటే యూరియా సొల్యూట్ కేన్ షుగర్ సొల్యూట్ రెండు యాడ్ అయ్యి ఆస్మాటిక్ ప్రెషర్ పెరగాలి అసలు ఐడియల్ కేసులో. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే యూరియా కేన్ షుగర్తో మిక్స్ అవుతుందో అప్పుడు యూరియా కేన్ షుగర్తో రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే యూరియాలో ఎసిడిక్ కార్బన్ ఆటమ్ ఉంటుంది, అలాగే కేన్ షుగర్లో OH ఉంటుంది. OH మన పాత వీడియోస్లో చూసినట్టు ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. సో ఆ డొనేట్ అయిన ఎలక్ట్రాన్స్ ఈ యూరియాలోని ఎసిడిక్ కార్బన్ ఆటమ్ రిసీవ్ చేసుకొని దాంతో బాండ్ ఫామ్ చేస్తుంది. బాండ్ ఫామ్ చేయడం వల్ల యూరియా ఇంకా గ్లూకోజ్ ఒకటే కాంపౌండ్ లాగా అయింది. ఇంతకు ముందు అయితే రెండు డిఫరెంట్ ఉండాలి, కానీ ఎప్పుడైతే రియాక్ట్ అయ్యాయో ఒకటే కాంపౌండ్ లాగా మారుతున్నాయి. సో ఇలా కొన్ని ఆటమ్స్ ఒకటే కాంపౌండ్ లాగా అవ్వడం వల్ల ఆస్మాటిక్ ప్రెషర్ కొంచెం తగ్గుతుంది. అసలు అయితే ఐడియల్ కేసులో సపోజ్ రియాక్ట్ అవ్వలేదు అనుకుందాం, అవ్వకపోతే ఇనీషియల్గా అసలు యూరియాకి 6 ATM ఉంది, అంటే 6 ATM కంటే ఎక్కువ రావాలి కదా ఆన్సర్. ఎందుకంటే రియాక్ట్ అవ్వకపోతే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు వాటర్ ఫ్లో ఆపడానికి ఇంకెక్కువ ఫోర్స్ కావాల్సి వచ్చేది, అప్పుడు ఆస్మాటిక్ ప్రెషర్ ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు రియాక్ట్ అవుతుంది కాబట్టి ఉన్న ప్రెషర్ కంటే తగ్గాలి, 6 కంటే తగ్గాలి. ఎందుకంటే సపోజ్ చూడండి 1.5% వెయిట్ బై వాల్యూమ్ అంటే 1.5 grams ఆఫ్ యూరియా ఉన్నట్టు 100 mlలో. సేమ్ అలానే 3.42% వెయిట్ బై వాల్యూమ్ ఆఫ్ కేన్ షుగర్ అంటే 3.42 grams కేన్ షుగర్ ఉన్నట్టు 100 mlలో. అది 1.5 grams ఉన్నా కూడా 6 ATM అప్లై చేయగలుగుతుంది. కానీ 3.4 grams ఉంది, అంటే 1.5 కంటే ఎక్కువ ఉన్నా కూడా కేన్ షుగర్ యూరియా అప్లై చేసినంత ఆస్మాటిక్ ప్రెషర్ని ఇవ్వలేకపోతుంది, అంటే 2.4 వస్తుంది కదా ఈ కేసులో. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే కేన్ షుగర్ యూరియా కంటే తక్కువ పవర్ఫుల్ ఉంది. సో ఇప్పుడు ఎప్పుడైతే యూరియా వచ్చి కేన్ షుగర్తో రియాక్ట్ అవుతుందో అప్పుడు యూరియా కాకుండా ఇంకా వేరే డిఫరెంట్ ఏదో కాంపౌండ్ ఫామ్ అవుద్ది, అంటే దానికి యూరియాకున్న ప్రాపర్టీస్ ఉండవు. సో యూరియా ఆస్మాటిక్ ప్రెషర్ 6 ATM ఇచ్చినట్టు ఇది ఇవ్వలేదు, అంటే దానివల్ల తగ్గినట్టే కదా. సో ఆన్సర్ ఏదైతుందో 6 కంటే తక్కువ ఉండాలి. 6 కంటే తక్కువ ఉన్నాయి 4.1, 2.1. 2.1 ఏదైతే ఉందో యాక్చువల్ కేన్ షుగర్, అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చారు 2.4 అని ఇచ్చారు కదా మిక్స్ అవ్వకముందు, దానికంటే తక్కువ ఉంది. దానికంటే ఎందుకు తగ్గుద్ది, వచ్చి వేరే కాంపౌండ్ యాడ్ అవుతున్నప్పుడు ఇంకా పెరగాలి కదా. అందులో మళ్ళీ యూరియా ఏదైతుందో ఎక్కువ ప్రెషర్ని ఆఫర్ చేస్తుంది. సో 2.4 కంటే ఎక్కువ ఉండాలి ప్లస్ 6 కంటే తక్కువ ఉండాలి, అలా ఉన్నది 4.2 కాబట్టి 4.2 కరెక్ట్ ఆప్షన్. సో ఈ క్వశ్చన్లో ఇన్ఆర్గానిక్ రియాక్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో X ఫామ్ అవుతుంది, సెకండ్ దాంట్లో Y, థర్డ్ దాంట్లో Z. అప్పుడు XYZ కనుక్కోవాలి. అసలు అయితే దీన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే ఆక్సిడేషన్ నెంబర్ ట్రిక్తో. సో ఒకవేళ మీరు అది చూడకపోయింటే లాస్ట్ 2 కెమిస్ట్రీ వీడియోస్లో కూడా చెప్పా, ఒకసారి వెళ్ళి దాన్ని చూడండి ఫస్ట్. సో ఆ ట్రిక్ యూజ్ చేయడం కంటే ముందు ఒకసారి ఆప్షన్స్ని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో లిథియమ్స్ కనపడుతున్నాయి, అంటే Y ప్లేస్లో లిథియమ్స్ కనపడుతున్నాయి. ఒకసారి ఆ Y రియాక్షన్లో అబ్జర్వ్ చేస్తే అసలు లిథియమే ఇన్వాల్వ్ అవ్వట్లేదు రియాక్షన్లో. అప్పుడు లిథియం ఎక్కడి నుంచి వస్తుంది ప్రోడక్ట్లో, రాదు కదా. సో 1, 3 తప్పు, 2, 4లో ఏదో ఒకటి అయి ఉండాలి. మళ్ళీ సేమ్ ట్రిక్ అప్లై చేయండి 2, 4లో కూడా. 2లో నైట్రోజన్ ఉంది, అంటే B3N3H6లో నైట్రోజన్ ఉంది, కానీ 4లో నైట్రోజన్ లేదు, జస్ట్ B2H6 ఉంది. అంటే ఆ రెండు ఎక్స్లు కదా. ఎక్స్ ఉన్న రియాక్షన్ అబ్జర్వ్ చేస్తే ఒకసారి నైట్రోజన్ ఇన్వాల్వ్ అవుతుంది, ప్లస్ కాంపౌండ్స్లో కూడా X+H2 అని ఇచ్చారు, కానీ నైట్రోజన్ ఏది ఇవ్వలేదు. అంటే తప్పకుండా వచ్చే దాంట్లో నైట్రోజన్ రావాలి, వచ్చేదంటే X+లో నైట్రోజన్ రావాలి. నైట్రోజన్ ఎక్కడికి వెళ్తుంది, గ్యాస్లాగా రిలీజ్ అవుతుంది అని కూడా ఇవ్వలేదు. సో నైట్రోజన్ అయితే Xలో ఉండాలి, అలా ఉన్నది ఏంటి మళ్ళీ 2నే. సో సెకండ్ అది కరెక్ట్ ఆప్షన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే 54 grams అల్యూమినియం ఉంది, దాన్ని 40 degrees Celsius నుంచి 60 degrees Celsiusకి రైజ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి, అంటే 20 degrees ఇంక్రీజ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి.
సో ఏమి ఇచ్చారంటే మోలార్ హీట్ కెపాసిటీ ఇచ్చారు 24 జూల్స్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అని, అండ్ అలాగే అటామిక్ వెయిట్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ యూనిట్స్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి. 24 జూల్స్ మోల్ ఇన్వర్స్ కెల్విన్ ఇన్వర్స్ అంటే 24 జూల్స్ పడుతుంది దేనికంటే ఒక్క మోల్ ఆఫ్ కాంపౌండ్ని ఒక్క కెల్విన్తో ఇంక్రీజ్ చేయడానికి. అంటే అల్యూమినియంని ఒక మోల్ తీసుకొని దానికి 24 జూల్స్ ఇస్తే దాని టెంపరేచర్ 1 డిగ్రీ ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అంతే కదా లిటరల్గా మీనింగ్. దాన్ని బట్టి ఇప్పుడు చూడడానికి ట్రై చేయండి. 24 జూల్స్ ఒక మోల్కి 1 డిగ్రీ రైజ్ చేస్తుంది. మనకు క్వశ్చన్లో కావాల్సింది ఎన్ని డిగ్రీస్ రైజ్? 20 డిగ్రీస్ రైజ్ చేయాలి 40 నుంచి 60 కాబట్టి. సో దాన్ని 20తో మల్టిప్లై చేయాలి, అంతే కదా 20 డిగ్రీస్ అంటే. సో అప్పుడు వచ్చేది ఏంటంటే 480 వస్తుంది. ఇప్పుడు ఇది మనకు వచ్చింది ఓన్లీ ఒక్క మోల్కే. ఒక్క మోల్ కంటే 27 గ్రామ్స్కే. అసలైతే కావాల్సింది 54 గ్రామ్స్కి అంటే 2 మోల్స్కి. సో ఇప్పుడు వచ్చిన దాన్ని మళ్ళీ 2తో మల్టిప్లై చేయండి. సో 480 ఇంటూ 2 అంటే 960 వస్తుంది. సో ఇప్పుడు మీకు టర్మ్స్ అంత ఐడియా లేకపోయినా డైమెన్షన్స్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు మనం చేసినట్టు. సో దాన్ని బట్టి కావాల్సినట్టు మల్టిప్లైయో డివైడో చేస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాగా ప్రిపేర్ అవ్వండి. బాయ్ బాయ్.